అంబటి రాంబాబు వ్యాఖ్యలు అత్యంత హేయకరమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇక ముఖ్యమంత్రి జోలికొస్తే సహించేది లేదని తాట తీస్తామని హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ బూతుల సంస్కృతిని తెరపైకి తెస్తూ రాజకీయాన్ని కలుషితం చేస్తోందన్నారు. ఇక ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అంబటిని రాజకీయాల నుంచి బహిష్కరించారు. వైసీపీ ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మంత్రి కందుల దుర్గేష్ డిమాండ్ చేశారు. వీళ్ళందరినీ ఎవరైనా దూషిస్తే మన అంబటి రాంబాబు నీచంగా, నికృష్టంగా, సంస్కారహీనంగా ప్రవర్తిస్తాడనేటువంటి మాట ప్రజలందరికీ తెలుసు. కానీ మరింత బరి తెగించి బజారు భాషతోటి రాజకీయాల్లో ఎవరూ మాట్లాడే విధంగా మాట్లాడడం అనేది మొత్తం కూటమి నాయకులు మేము అందరూ మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా చీ అంటున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా అసలు ప్రజా జీవితంలో ఉండడానికే అంబటి రాంబాబు అర్హుడు కాదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమంది దీనికి ఏదో కులం రంగు పొలవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మన ఇంట్లో తల్లి తండ్రి, మన ఇంట్లో చెల్లి, వీళ్ళందరినీ ఎవరైనా దూషిస్తే మనం ఎంతవరకు దాన్ని సహించగలుగుతాం. ఇవాళ రాంబాబు మాట్లాడినటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వారి పెద్దల్ని కించపరిచే విధంగా పచ్చి బూతులతోటి మనం మాట్లాడడానికి కూడా వీలు లేనటువంటి భాషతోటి మాట్లాడడం అనేది ఎవరూ కూడా సహించేటువంటి విషయం కాదు. ఎంత ప్రజలు మిమ్మల్ని చీకొట్టినప్పటికీ కూడా ఇంకా మీరు తగుదనమ్మా అని రోడ్ల మీద వచ్చి మాట్లాడడమే తప్పు. చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల వేషాలు వేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజలు ఇప్పటికెప్పుడో చేత్కరించారు. మళ్లీ అసలు మిమ్మల్ని ప్రజల మధ్య తిరగడానికి ఒప్పుకోరనేటువంటి మాట కూడా స్పష్టం అవుతోంది. నేను ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం, మీరు ఇంకా సమర్థిస్తున్నారు అంబటి రాంబాబు గారి మాటల్ని. ఇది ఎంతవరకు న్యాయం? అసలు సమాజంలో ఈ రకమైన బూతులు సంస్కృతి తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.